ఎందుకు పుట్టామో ఏం చేయాలో తెలియకుండానే చాలామంది ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తారు. పుట్టినవారు గిట్టక తప్పదనేది వాస్తవమే అయినా ఈ సుదీర్ఘ ప్రస్థానంలో గమ్యం కోసమే చూస్తూ జీవించడం మంచిది కాదు. చిరుగాలులకే అల్లాడిపోయి ఎప్పుడు ఆరిపోతుందో తెలియని కొవ్వొత్తిలా ఎన్నటికీ ఉండవద్దు. వెలిగినంతకాలం మహోజ్వలంగా ప్రకాశించే కాగడాలా జీవించాలి. అప్పుడే మనిషి జీవితంలో పరిపూర్ణత పొందుతాడు. తనకు తాను సంతోషంగా ఉండలేని వ్యక్తి ఇతరులను సంతోషపెట్టలేడు, ఆ సంతోషంలో పాలు పంచుకోలేడు. ఖలీల్ జిబ్రాన్ అనే మేధావి ఒకచోట ఇలా అంటాడు: జడత్వంతో నిండిన అమిత జ్ఞానం కన్నా చైతన్యవంతమైన పరిమిత జ్ఞానం మిన్న. ఇదే సూత్రాన్ని జీవితానికి అన్వయించుకోవచ్చు. నిస్తేజంగా నిస్సారంగా గడిపే సుదీర్ఘ జీవితం కన్నా ఉన్నంతకాలం ఉత్తేజభరితంగా జీవించటం ముఖ్యం. బటుడిగా జీవితాంతం గడపడం కన్నా రాజుగా ఒక్కరోజు బతికినా చాలంటాడు ఒక ఆయన. సామాన్యుడిగా మిగిలిపోకుండా ఉన్నత స్థానం అలంకరించడం ఏదైనా మన చర్యల వల్లే సాధ్యం. ఎవరికీ పనికిరాని, కనీసం ఆత్మతృప్తి అయినా లేని జీవితం వ్యర్థం. తమకు తాము సంతోషంగా హాయిగా జీవితం గడిపామని గుండెలపై చేయి వేసుకొని చెప్పగలిగే వారు ఎందరున్నారు. ఏదైనా చేయాలని, పొందాలని, దక్కాలని తపించండి. నిరాశ నిస్పృహను చీల్చుకొని నిశ్శబ్ద నీరవ నిషీధి స్థితి నుండి బయటపడండి. మనం ఎవరికీ తక్కువ కాదు, ఎందులోనూ తీసిపోం. తపన, పట్టుదల, చిత్తశుద్ధి, ధైర్యం అన్నీ మన మనసుకు సంబంధించినవే, బాహ్య పరిసరాల నుంచి లభించేవి కావు. పుట్టాను కాబట్టి బతుకుతున్నట్లుండటం నాకు ఇష్టం లేదు. నేనేమిటో నిరూపించుకోవటమే జీవితం అని నా నమ్మకం. చివరిగా, ఆశావాదిని ఏ విషము చంపలేదు, నిరాశావాదిని ఏ ఔషధము బతికించలేదు.